ప్రశాంతమైన రాత్రి వేళ ఆకాశం వైపు చూస్తే మెరిసే నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. బట్ మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? అలా మెరుస్తున్న నక్షత్రం లోపల ఏముంటుంది? ఆ నక్షత్రం మీద జీవం ఉంటుందా? అండ్ దాంతోపాటు నక్షత్రం అంతలా ఎలా మెరుస్తుంది అని చెప్పేసి నక్షత్రం గురించి ప్రతి ఒక్క విషయాన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇంకెందుకే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా మనకున్న ఒక అపోహను అయితే క్లియర్ చేసుకుందాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నక్షత్రాలు చూడడానికి చాలా చిన్నగా కనబడుతూ ఉంటాయి, కానీ నిజానికి అవి అంత చిన్నగా ఉండవు. దాదాపు మన సూర్యుడి కంటే 100 రెట్లు ఎక్కువగా అయితే ఉంటాయి. అదెలా పాసిబుల్ అంటే, మనకు కనిపించే నక్షత్రాలు మన దగ్గరలో ఉండవు, దాదాపు కొన్ని వేల కాంతి సంవత్సరాల అవతలైతే ఉంటాయి. జస్ట్ ఇమాజిన్, అంత లైట్ ఇయర్స్ దూరంలో ఉండే నక్షత్రాలు కూడా మనకు స్టిల్ కనిపిస్తున్నాయి అంటే ఒక్కసారి దాని పరిమాణం ఎక్స్పెక్ట్ చేయండి. చాలా మ్యాసివ్ గా ఉంది కదా. లెట్స్ డైవ్ ఇంటూ అవర్ ఫస్ట్ క్వశ్చన్. అసలు నక్షత్రం లోపల ఏముంటుంది, ఎందువల్ల అది మెరుస్తూ కనపడుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాము. మనం చూస్తున్న ప్రతి నక్షత్రం ఒక అగ్నిగోళం. అందులో హైడ్రోజన్ అణువులు హీలియంగా మారుతూ ఎనర్జీని బహిర్గతం చేస్తుంటాయి. ఈ ప్రాసెస్ పేరే న్యూక్లియర్ ఫిషన్. నక్షత్రం యొక్క కోర్ భాగంలో సుమారు 1.5 కోట్ల డిగ్రీల సెల్సియస్ అయితే ఉంటుంది ఉష్ణోగ్రత. ఇది ఏ ఒక్క జీవరాశి తట్టుకునే శక్తి అయితే కాదు. మన భూమిపై జీవం ఏర్పడిందంటే అవసరమైనవి నీరు, స్థిర ఉష్ణోగ్రత, కార్బన్ ఆధారిత మూలకాలు, ఆక్సిజన్ మరియు వాతావరణం. కానీ నక్షత్రం లోపల నీరు ఉండదు, ఉష్ణోగ్రతలు తట్టుకోలేని స్థాయిలో ఉంటాయి. అక్కడ ఉండే ప్రెషర్ ఏ జీవి తీసుకోలేదు. కాబట్టి మనం ఊహించే ఎర్త్ లైక్ లైఫ్ అక్కడ చూడలేదు, అక్కడ జీవం ఉండదు అని శాస్త్రవేత్తలు స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పటి వరకైతే నక్షత్రం మీద జీవం లేదు, కానీ వాట్ ఇఫ్ ఫ్యూచర్ లో ఉండే అవకాశం ఉందంటే, దానికి శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, మన భూమిపై కూడా ఎక్స్ట్రీమ్ ప్లేసెస్ లో జీవం ఉన్నట్టు కనిపించింది. అగ్ని పర్వతాల్లో, ఐస్ క్రిస్టల్ లోపల, సూర్యరశ్మి రాకపోయినా లోతైన సముద్రంలో. జీవం అనేది మనం ఊహించే బౌండరీలకి పరిమితం కాదు. ఏమైనా ఒక భిన్న జీవరూపం, ఎక్స్ట్రీమ్ హీట్ తో జీవించే లైఫ్ ఫామ్ అయితే తప్ప అక్కడ జీవం ఉండదని చెప్పేసి అంటూ ఉంటారు. లేదా ఇప్పటికీ మనం అక్కడ జీవం ఉన్నా కానీ మనం దాన్ని ట్రేస్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే అటువంటి కండిషన్స్ లో సర్వైవ్ అవ్వగలిగే జీవం ఉంటుందని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. కాబట్టి ఆస్ట్రోబయాలజీ అనే శాఖ ఏమంటుందంటే, జీవం ఎక్కడైనా ఉండొచ్చు, అది జీవించడానికి అవసరమైన పరిస్థితి చాలని కాదు, అది పరిసరాలను తట్టుకునే విధంగా కూడా రూపొందించవచ్చు. ఈ కాన్సెప్ట్ నే ఆల్టర్నేటివ్ బయోకెమిస్ట్రీ అని చెప్పేసి అంటుంటారు. ఇది సైఫై మూవీలో అనిపించవచ్చు, కానీ శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని ఖండించలేదు. బహుశా ఒక నక్షత్రంలో మీకన్నా తెలివైన జీవం ప్రకాశం మధ్య జీవిస్తుంది కావచ్చు. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనం చూసే నక్షత్రం పూర్తిగా వైట్ కలర్లో ఉంటుంది, కానీ నిజానికి నక్షత్రం వైట్ కలర్లో ఉండదు. నక్షత్రం తెల్లగా మెరుస్తుంది అంటే అది కేవలం వెలుగుతో కాదు, వేడితో కూడిన ప్రకాశాన్ని పంపిస్తుంది. నక్షత్రం లోపల 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అంత వేడిలో అది అన్ని వేవ్ లెంత్, ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపు, అన్ని రకాల కాంతిని విడుదల చేస్తుంది. ఇవన్నీ కలిపి మన కంటికి వైట్ కలర్ లో కనిపిస్తూ ఉంటది. ఇది బ్లాక్ బాడీ రేడియేషన్ అనే సైంటిఫిక్ ఫినామినాను ఫాలో అవుతుంది. అంటే ఒక వస్తువు తాపం వల్ల వెలుతురుని విడుదల చేయడము. తక్కువ ఉష్ణోగ్రత ఉండే నక్షత్రాలు ఎరుపు రంగులో మెరుస్తుంటాయి, అండ్ ఎక్కువగా ఉండే ఉష్ణోగ్రత నక్షత్రాలు నీలం లేదా తెలుపు రంగులో మెరుస్తాయి. మనకు కనిపించే చాలా నక్షత్రాలు మధ్యస్థ ఉష్ణోగ్రతతో ఉండే కారణంగా తెల్లగా కనిపిస్తాయి. నక్షత్రం తెల్లగా కనిపిస్తుందంటే అది అన్ని కలర్ల మిశ్రమాన్ని కలుపుతూ మనకి వైట్ కలర్ లో కనపడుతుంది. ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు. నక్షత్రం కూడా పుట్టుతుంది, పెరుగుతుంది, కానీ ఒకరోజు అది చచ్చిపోతుంది. కానీ దాని మరణం మనల్ని భయపెట్టేంత గొప్ప ప్రకంపన అయితే జరుగుతుంది. అండ్ ఒక నక్షత్రం చనిపోయిన తర్వాత అది బ్లాక్ హోల్ గా మారే అవకాశం కూడా ఉందంటారు. బట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ మాస్. అది ఎంత వేవ్ లెంత్ లో ఉంది అండ్ ఎంత పెద్దగా ఉందని దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒక నక్షత్రం చనిపోతే కేవలం వెలుతురు మాత్రమే కాదు, ఒక ప్రపంచమే ముగుస్తుంది. కానీ కొన్ని నక్షత్రాల మరణం కొత్త ప్రపంచాల జన్మకి కారణమవుతుంది. మీరు ఇక్కడి వరకు వీడియో చూసారంటే నాదొక ప్రశ్న, మనకి అత్యంత దగ్గరలో ఉండే నక్షత్రం ఏంటో కింద కామెంట్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.